పదవీ కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ ను అర్ధరహితంగా విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదని హుస్నాబాద్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అన్వర్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్టించుకోకుండా కేవలం మంత్రి మెప్పుల కోసం అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. గత 4 రోజుల క్రితం కురిసిన వర్షానికి నీట మునిగిన రోడ్లు, ఇండ్ల పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వచ్చే ఏడాదిలోగా వరద నీటి మళ్లింపు చర్యలు చేపట్టాలని చెబితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధరహిత విమర్శలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అన్వర్ పాషా, నాయకులు బుజ్జ హరీష్, పాకాల శ్యామ్ సుందర్, రాజు నాయక్, బత్తుల జీవన్, జేరుపోతుల సునీత, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. అత్యుత్సాహం ఎందుకు నాకు అర్థం కావడం లేదు. ఇక ముందు అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్, బాగుండదు. మీరు ఏ భాష వాడతారో దానికంటే రెట్టింపు భాష మేము వాడగలుగుతాం. కానీ మా పార్టీ ఉద్యమ పార్టీ, మా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి శిక్షణ ఇవ్వలే. మీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి శిక్షణ మాకు ఇవ్వలే. ఏది పడితే అది మాట్లాడితే మాత్రం బాగుండదు. నిన్న నీళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. అసలు హుస్నాబాద్ టౌన్ గురించి నీకు తెలుసా అని నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ అది తెలుసుకో. హుస్నాబాద్ టౌన్ గురించి, హుస్నాబాద్లో అసలు ఈ నీళ్లు దేని కొరకు వస్తున్నాయి? తీగలకుంటలో మీ నాయకుడు టి అంజయ్య మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ పాపం మీదే. ఒకవేళ కనుక తీగలకుంట లెక్క ఉంచినట్టయితే ఇవాళ మెయిన్ రోడ్ ప్రజలు 3వ వార్డు కానివ్వండి, 7వ వార్డు కానీ, 14వ వార్డు కానివ్వండి, 7వ వార్డు కానివ్వండి, 17వ వార్డు కానివ్వండి, 4వ వార్డు కానివ్వండి, ఇవన్నీ మెయిన్ రోడ్ ప్రజలు ఇవాళ దుర్భర పరిస్థితి ఎదుర్కొనకపో. మీరు చేసేది చేస్తారు, మా ఎమ్మెల్యే మీద దుమ్మెత్తుకొస్తారు. అసలు దాని ప్రణాళిక తయారు చేసింది నీకు తెలుసా? వాళ్ళ మా ఎమ్మెల్యే గారు సిద్దిపేట నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను, అధికారులను పిలిపించి ఒక ప్రణాళిక తయారు చేసిండు ఈ నీరు డైవర్ట్ చేయడానికి. హరీష్ రావు గారు గౌరవ మంత్రివర్యులప్పుడు వారు ఏం సలహా ఇచ్చిందంటే, మనకు హైవే వస్తుంది కనుక మనం పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి, హైవే పనులు పూర్తయిన తర్వాత మనం ఏదైనా ఉంటే ఆలోచిస్తాం, వాళ్ళు బ్రహ్మాండంగా రోడ్డుకి ఇరువైపులా కూడా పెద్ద డ్రైన్ కడతారు, తర్వాత మనం ఆలోచిస్తామని చెప్పడం వల్ల అది ఆ పని ఆగిపోయింది. ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడితే అది పద్ధతి కాదు. నీ నాయకులు అందరికీ తెలుసు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు కుక్కలు దొంగలు పడ్డాక 6 నెలల కుక్కలు మురిగినట్టు మాట్లాడతాను. అసలు నీకు తెలుసా ఎన్ని వార్డులు తిరిగిండు ఎమ్మెల్యే గారు? ఏమేం చేసిండు? ఏమేం ప్రణాళిక తయారు చేసిండు మీకు తెలుసా? అసలు మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిండు? మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు 1 సంవత్సరం లోపల పని పూర్తి చేస్తా అని మాట్లాడిండు. పని పూర్తి కాకపోతే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయండి అని చెప్పిండు. అదే గుర్తు చేసిండు మా ఎమ్మెల్యే గారు. ఒకవేళ కనుక సంవత్సరం వరకు పని పూర్తి చేయకపోతే మీ క్యాంప్ ఆఫీస్కి వచ్చి మేము ధర్నా చేస్తామని మాట్లాడడం జరిగింది. అదేం చెడ్డ మాటనా? ఒక ప్రతిపక్షాలకు మాట్లాడే అర్హత లేదా? మీరు మాట్లాడిందే మాట్లాడి మన బూతులు మాట్లాడినా మీ రేవంత్ రెడ్డి గారు మీ నాయకుల లెక్క ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు. ఒక సంస్కారం గల కుటుంబంలో పుట్టినోడు, ఒక సాంప్రదాయం గల కుటుంబంలో పుట్టినోడు మా ఎమ్మెల్యే. మీ లెక్క బజారీ మాటలు మాట్లాడాడు. ఏది పడితే అది మాట్లాడే ముందు అర్థం చేసుకోవాలి. మీ మంత్రివర్యులు మాట్లాడిందే గుర్తు చేయడం జరిగింది. అది కూడా మాట్లాడే అర్హత లేదా ప్రతిపక్షాలకు? ఏది పడితే అది మాట్లాడతారు. ఓ పద్ధతి లేదు, ఓ పాడలేదు మీ దగ్గర. ఎందుకు మాట్లాడుతున్నా ఇట్లా? ఇక పోతే ఏం మాట్లాడతావా నువ్వు? నీ అర్హత, అసలు నీ టౌన్కు నీకు ఏం సంబంధం ఉన్నది? టౌన్ గురించి నీకు తెలుసా? టౌన్లో ఎంత వర్క్ అయింది నీకు తెలుసా? అసలు పొన్నం ప్రభాకర్ ఎంత ఫండ్ తీసుకొచ్చింది నీకు తెలుసా? చెప్పగలుగుతావు నువ్వు? ఇప్పటి వరకు పనులు స్టార్ట్ కాలే. ఎన్ని పనులు జరుగుతున్నాయో మా బీఆర్ఎస్ పార్టీ, మా ఎమ్మెల్యే గారు తెచ్చినటువంటి ఫండ్ పనులే నడుస్తున్నాయి. ఇవాళ మీ మంత్రివర్యులు వచ్చి ఇవాళ ఓపెనింగ్స్ ఎన్నైనాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులే. అది గుర్తుపెట్టుకో. ఇవాళ అనవసరంగా మీ మంత్రివర్యులను మేము అనేదాకా తెచ్చుకోకండి. మేము గౌరవిస్తాం.
ఇవాళ మన కాన్స్టిట్యున్సీకి మంత్రి పదవి వచ్చిందని మేము గౌరవిస్తున్నాం. ఒక మంత్రి పదవికి మంచి ఫండ్స్ వస్తాయి, మేము స్వాగతిస్తాం. డెవలప్ చేయండి, అంతేగాని ఏం చేసిండు అనే మాట మాట్లాడతాం మేము ఒప్పుకోము. ఇక్కడ ప్రజలు కూడా ఒప్పుకోరు. ఇవాళ కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు. ఇవాళ హుస్నాబాద్లో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకో, పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకో, సీసీ రోడ్లు తీసుకోండి, డ్రైనేజ్లు తీసుకోండి, మైనార్టీ స్కూల్ తీసుకోండి, కేజీ టు పేజీ స్కూల్ తీసుకోండి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసుకోండి, డిగ్రీ కాలేజ్ తీసుకోండి. ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే గారు చేసిందే. సోయిన దానికేమన్నా తెలుసుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఎవడు కూడా ఊరుకోవడానికి లేడు. నువ్వు ఏ భాష వాడతావో చెత్త భాష మేము వాడం. ఒకవేళ ఇదే పద్ధతి నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే రెట్టింపు భాషలో మాట్లాడవలసి వస్తుంది. మాకేం తెలంగాణ భాష రాదని కాదు, మేము కూడా తెలంగాణలో పుట్టినాం. నువ్వు మండల్ ప్రెసిడెంట్, ఇక్కడ తెలిసిన నాయకులతో మాట్లాడిను. నీ మాట్లాడే స్థాయి కాదు. అటువంటి కుటుంబాన్ని, సాంప్రదాయ కుటుంబం, ఇవాళ పేదలకు సహాయ సహకారాలు అందించిన కుటుంబం, సొంతంగా సహాయ సహకారాలు అందించిన కుటుంబం. అది చేయగలరా మీరు? ఆయన లెక్క ఆయన లెక్క పరిపాలించగలరా? ఆయన లెక్క చేయగలరా మీరు? ఇవాళ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావే. ఇలా నీ ప్రవీణ్ రెడ్డి ఇవాళ 2 చౌరస్తాలలో కూడా ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. 400 కోట్లతోని మేము అభివృద్ధి చేసినామని మాట్లాడడం జరిగింది. కేవలం 9 సంవత్సరాల్లో కూడా 10,000 కోట్ల డెవలప్మెంట్ 10,000 ఆయన లెక్క పరిపాలించగలరా? ఆయన లెక్క చేయగలరా మీరు? ఇవాళ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావే. ఇలా నీ ప్రవీణ్ రెడ్డి ఇవాళ 2 చౌరస్తాలలో కూడా ఫ్లెక్స్ పెట్టడం జరిగింది. 400 కోట్లతోని మేము అభివృద్ధి చేసినామని మాట్లాడడం జరిగింది. కేవలం 9 సంవత్సరాల్లో కూడా 10,000 కోట్ల డెవలప్మెంట్ 10,000 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారిది. అంతేకాదు, ఇలా మీ పార్టీ నాయకులు చావు బతుకులలో ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తీసుకుపోయి కేసీఆర్ గారి దగ్గర 15 లక్షల రూపాయలు ఇప్పించిన సమర్థుడు అసమర్థుడు కాదు. తెలుసుకొని మాట్లాడు. నీకేం తెలియదు, పొలిటికల్ తెలియదు, నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడు, నీ స్తోమత దగ్గర మాట్లాడు, నీ సీనియర్లను తెలుసుకో. ఇలా 3వ వార్డులో 7వ వార్డులో ఎన్నిసార్లు తిరిగినాం ఎమ్మెల్యే గారిని తీసుకొని. ఒకసారి తెలుసుకొని మాట్లాడు. నీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ అక్కు శ్రీనివాస్ గారిని తెలుసుకొని మాట్లాడు. ఎన్ని డ్రైన్లు కట్టించిండు, ఎన్ని సీసీ రోడ్లు కట్టించిండు. ఏం మాట్లాడతావా? మాట్లాడితే ఓ పద్ధతి ఉండాలి, ఓ సంస్కారం ఉండాలి. నోరుంది కానీ ఏది పడితే అది మాట్లాడతావా? ప్రాజెక్టు గురించి మాట్లాడుతాను. ఏం మాట్లాడతావు ప్రాజెక్టు గురించి నువ్వు? ఆఫ్టర్ ఆల్ 1.32 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి ప్రాజెక్టే 10 సంవత్సరాలు మీరు పని చెయ్యలేక కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు అక్కడ నుండి. మీరు మాట్లాడేది అటువంటి ప్రాజెక్టు 8.32 టీఎంసీ కెపాసిటీకి పెంచి పనులు పూర్తి చేసిండు. దానికి కూడా మీరు దొంగ కేసులు వేయించిండు. వాళ్ళను రెచ్చగొట్టిండు. హుస్నాబాద్ తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్ మీద దాడులు చేయించిండు. వాళ్ళని తల్లులు పడిచిండు. పోతూ పోతూ మీరు తిండి పెట్టిండు. ఇటువంటి నీచ రాజకీయాలు చేసిండు. కానీ మా ఎమ్మెల్యే గారు అట్లా కాదే. కట్ట మీద దావతులు అన్నవే. కట్ట మీద దావతులు చేయడానికి ప్రధాన కారణం పని పూర్తయింది, ఒక మైసమ్మ ఉంటుంది, ఒక మైసమ్మ చేయాలనే సదుద్దేశంతో ప్రజలను పిలిపించి ఒక దావత్ పెట్టడం జరిగింది. మీలాగా 108 అంబులెన్స్ కొరకు హుస్నాబాద్లో చందాలు వసూలు చేసి భిక్షాటన చేసి డబ్బులు పంచుకొని దావతులు చేసిన సంస్కృతి కాదు మా బీఆర్ఎస్ పార్టీది. మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బుతోని అక్కడ మైసమ్మ చేయడం జరిగింది. ఒక్కటంటే మేము 4 మాట్లాడతాం. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. అనవసరంగా మీ మంత్రివర్యులను అనేదాకా తెచ్చుకోకండి. మేము చాలా గౌరవిస్తున్నాం. మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం. మాకు ఆ నమ్మకం ఉన్నది. మంత్రివర్యులు చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి. మర్యాద ఇవ్వాలి, పుచ్చుకోవాలి, పద్ధతి నేర్చుకోండి. ముందు
ఇక మాట్లాడితే ఇవాళ ఏం మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాల వేసుకొని చెప్పులు లేకుండా తిరుగుతాను. అసలు మాల గురించి నీకు తెలుసా? మాల వేసుకొని చెప్పులతో తిరుగుతారా? మరి మీ మంత్రివర్యులు వెనుక మా చైర్మన్, వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు లేరా? వాళ్ళు పని చేస్తే లేరా టౌన్లో? మా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ పని చేయందే 2 సార్లు అవార్డు వచ్చిందా? ఇవాళ వచ్చి 8 నెలలు కాలే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. పని చేయండి, అభివృద్ధి చేయండి, మేము స్వాగతిస్తాం. ఏదోదో మాట్లాడితే ఇక్కడ వినడానికి ఎవరు కూడా లేరు. స్థాయిని తగ్గట్టు మాట్లాడాలి. అసలు నీ టౌన్ గురించి మాట్లాడే అర్హతే లేదు. నువ్వేందే మాట్లాడేది? ఇక్కడ ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఎవరున్నారు నీ వెనక? నువ్వు ఫోన్లు చేస్తే ఎవరు కూడా రాలే. ఎవరో దొరికితే తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టగానే అయిపోయింది అనుకుంటున్నావా? ఇక గౌరవ కౌన్సిలర్ ఓ మహిళామని మాట్లాడుతుంది. ఏమమ్మా కొంచెం సాంప్రదాయంగా ఉండు, ఒక సంస్కృతి ఏందో నేర్చుకో, కొంచెం ఒక సాంప్రదాయంగా ఉండు. లంగా అనే పదం వాడతావాను? నీ వార్డులో పోయేది ఉంటే ఎవరు లంగా అనేది తెలుస్తుంది. ఇలా మా చైర్మన్ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇవాళ హుస్నాబాద్ 20 వార్డులల్లో అభివృద్ధి పనులు వచ్చేది ఉంటే, ఫండ్స్ వస్తే కాంగ్రెస్ వారికి కూడా సమానంగా ఫండ్స్ పంచడం జరిగింది. బుద్ధి ఉండాలే మాట్లాడితే. వాళ్ళు తిరగలేదు అని మాట్లాడతారా? సంస్కారమేనా నీది మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీ వార్డులో పనులైనా ఎవరిది ఫండ్స్? అది ఎవరిచ్చిళ్ళు? చైర్మన్ గారు ఇవ్వలేదా? మా ఎమ్మెల్యే గారు ఇచ్చింది కాదా? మా మంత్రివర్యులు ఇచ్చింది కాదా? మా ప్రభుత్వం కాదా? ఇలా వార్డులో పోతే నీ స్థాయి ఏంటో తెలుస్తుంది. ఎవరు లంగ అనేది కూడా జనాలు చెప్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రెస్ మీట్ పెట్టే ముందు సభ్యతగా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడితే పద్ధతి కాదు. మరి మీరు ఏ విధంగా మాట్లాడతారో దానికి రెట్టింపు జవాబు చెప్తామని మీకు హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ